హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనము ఉండాలి. అక్కడ కనిపిస్తుంది చూసారా, శేషాచల అడవుల్లో నుంచి కపిల్ తీర్థం దగ్గరకు పడుతుంది ఆ వాటర్ ఫాల్ మీకు కనిపిస్తుందా? జూమ్ చేశాను, కనిపిస్తుందేమో చూడండి. కనిపిస్తుందా? ఫ్లో అయితే బాగుందండి. ఈరోజు వెళ్తే బాగుండేది. ఈ వర్షానికి వెళ్ళడం నా వల్ల కాదనేసి నేను పోవట్లేదు. ఫ్లో అయితే కనిపిస్తుందా మీకు? మా ఇంటి దగ్గర నుంచి తీశాను నేను వీడియో. దగ్గరకైతే వెళ్ళలేదు, మా ఇంటి దగ్గర నుంచే వీడియో తీశాను. అదిగోండి, ఇదంతా శేషాచల అడవులే. అవి తిరుమల నుంచి డౌన్కి వచ్చే బస్సులు. ఆ బస్సుల్లో వచ్చే వాళ్ళకి కూడా బాగా కనిపిస్తుంది అనుకుంటా. ఆ ఫ్లో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మాత్రానికి చాలా వరకు అక్కడ ఈ వర్షం పడినప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకునే వాళ్ళు నాలాంటి పిచ్చోళ్ళు అందరూ ఉంటారు కాబట్టి. అంటే నాలాంటి అన్నాను కానీ మిమ్మల్ని అనలేదబ్బా, మళ్ళీ మిమ్మల్ని అన్నాను అనుకోకండి. చూస్తున్నారా వాటర్ ఫ్లో ఎట్టుందో? అలానే ఇదంతా కూడా ఫ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా వాటర్ ఫ్లో ఉంటుంది. అక్కడ కూడా ఉండాలి. ఈ బిల్డింగ్ వల్ల, అదే ఆ బిల్డింగ్ ఉంది కదా, ఇంకా పెయింట్ చేయలేదు, దానివల్ల కనిపించదు. కొద్దిగా కనిపిస్తున్నట్టుంది కదా, అక్కడ కొద్దిగా కనిపిస్తుంది, అక్కడ పడుతున్నాయి. ఇదైతే జీవకోన వాటర్ ఫాల్. ఇందాక పెద్ద వాటర్ ఫాల్ వచ్చి అది కపిల్ తీర్థం వాటర్ ఫాల్. ఇది అక్కడ కొంచెంగా కనిపిస్తుంది కదా, అదైతే జీవకోన వాటర్ ఫాల్. ఇంకా ఇదంతా ఇలాగా ఫ్లో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా చాలా ఉంటుంది. ఇదిగోండి ఆ బిల్డింగ్ పైన, అదిగోండి ఆ బిల్డింగ్ పైన అక్కడ కూడా మంచిగా వాటరు, ఫుల్ వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. మాకు తిరుపతిలో హెవీగా వర్షం ఉంది, అట్లనే గాలి కూడా చాలా 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 ఎక్కువ ఉంది. నేను మీకు వీడియో చూపిద్దామనేసి ఇలాగా టెర్రస్ పైకి వచ్చాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, అక్కడ కూడా వాటర్ పడుతుంది. ఇదిగోండి ఇదంతా వాటరే. ఇంకా ఇటు వస్తే ఇక్కడంతా కూడా, అక్కడ కూడా చాలా వరకు ఉన్నాయి కానీ నేనైతే అంత చూపించలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇదిగోండి ఇదైతే, ఇది మనకు దగ్గరలో ఉంది, కాకపోతే నేను వెళ్ళను, ఎందుకంటే వెళ్ళలేను నేను. అక్కడ చూసారా, అక్కడ నుంచి అలా వస్తుంది. ఇంకా ఇలాగా ఇట్లా వస్తే అదైతే అలాగా, అదిగో అక్కడ కూడా వాటర్ వస్తుంది. చూస్తున్నారా? మీకు కనిపిస్తున్నాయా? ఎంతమందికి వాటర్ ఫ్లో కనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. స్కిప్ అయితే చేయొద్దండి దోస్తులు. చాలా వరకు చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే చేయట్లేదు. ఏమైంది మీకు? ఎందుకు చేయట్లేదు? ఇదైతే ఇంకా కపిల్ తీర్థం వాటర్ ఫ్లో. చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? నేనైతే చాలా వరకు జూమ్ చేసా. గాలి అయితే హెవీగా ఎత్తేసింది, గొడుగుని ఎత్తేసింది. బాబాయ్, గొడుగుని ఎత్తేసింది ఇది. ఒక్క నిమిషం దోస్తులు, గొడుగుని ఇదిగోండి. మీకు వీడియో తీసేలోపు నా గొడుగు పరిస్థితి ఇలా అయిపోయింది దోస్తులు, ఇలా అయిపోయింది. ఏం చెయ్యను, చూస్తున్నారా? గొడుగు పరిస్థితి రివర్స్ అయిపోయింది. ఒక్క నిమిషం. ఓకే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాం. ఇప్పుడైతే జూమ్ లేదనమాట, ఇది నార్మల్గా ఎలా ఉందో అలా చూపిస్తున్నాను. ఇందాకైతే జూమ్ చేసి చూపించాను, ఇదైతే ఇప్పుడు నార్మల్గా చూపించాను మీకు. ఓకేనా? వీడియో కనుక ఓపిక్గా ఇంతవరకు చూసి విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఈ వర్షంలో నేనైతే ఇంకా ఉండలేను, కిందికి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. యూస్ఫుల్ వీడియో ఏమన్నా ఉంటే చేయొచ్చు కదా, ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నారు అంటారా? ఇక్కడ క్లైమేట్ ఎలా ఉందో మీరు తెలుసుకోవడానికి చేశాను అంతే. ఓకే, బాయ్ 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 బాయ్.